చింత చెట్టు చిగురు చూడు. చింత చెట్టును చూస్తే చింత చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చిన్నదేమో దాపుకొచ్చిందోయ్ అంటూ 4 దశాబ్దాల క్రితం రాసిన ఓ సినిమాలో పాట గుర్తుకు వస్తుంది. చింత చెట్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. చింత చెట్టు వైదిక పరంగా ఉపయోగాన్ని ఇస్తుంది. చింత చెట్టు ద్వారా చింతపండు తయారవుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ చింతాకు కూడా శరీర సౌందర్యానికి ఉపయోగపడుతుంది. ఈ చింత చెట్లు చిత్తూరు జిల్లాలో ఎక్కువగా దర్శనమిస్తాయి. సమయం సందర్భం రావడంతో పాటు కాసిని చినుకులు రాలడంతో చింత చెట్లన్నీ చిగురులు వేశాయి. ఈ చిగుర్లను కొంతమంది చిరు వ్యాపారులు వ్యాపారంగా మార్చుకుంటారు. దీంతో నెలపాటు వారికి ఉపాధి లభిస్తుంది. కొంతమంది యువతులు అదే పనిగా చింత చెట్లు ఎక్కి చిగురు కోసుకొని వాటి ద్వారా వచ్చే సొమ్ముతో బొట్టు బిళ్ళలు, కాటుక, రిబ్బన్లు వంటి అలంకరణ వస్తువులను సమకూర్చుకుంటారు. అంటే ఆ మాత్రం ఖర్చు తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆ యువతుల ఉద్దేశం. చింతాకు ద్వారా వైద్యం కూడా చేపడతారు. ఇది రక్తంలోని నిల్వలను తగ్గించి షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. కనుక షుగర్ వ్యాధితో బాధపడేవారు చింత చిగురును తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చింత చిగురులో విటమిన్ సి యాక్సిడెంట్లు ఉంటాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయని డాక్టర్లు తెలిపారు. చింత చిగురును ముఖానికి ప్యాకుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది మొటిమలను తగ్గించడంలో, చర్మానికి నిగారింపు ఇస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చింత చిగురు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, అలాగే పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ చింత చెట్లు వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి రాబడి కూడా వస్తుంది. ఎన్నో ఉపయోగాలను అందించే చింత చెట్ల సంపద అక్కడక్కడ అంతరిస్తోంది. కొన్ని ప్రాంతాలలో తెగుళ్లు సోకి నిట్ట నిలువున ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి ఎండిన చింత చెట్లకు సస్యరక్షణ చర్యలు చేపట్టి అలాగే వాటి పెంపకాన్ని కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాం. విషయ సేకరణ గజ్జల శేషారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, పులివెందుల.